నమస్తే వెల్కమ్ టు వీనస్ కుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడ్లవల్లేరు మండలంలో వంగవీటి రాధాతో కలిసి వంగవీటి మోహనరంగ, శ్రీకృష్ణదేవరాయ, ఎస్వి రంగారావు విగ్రహాలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాము. వంగవీటి మోహనరంగ రాజకీయ నాయకుడు కాదు, ప్రజానాయకుడు అంటూ కొనియాడిన ఎమ్మెల్యే రాము. సహాయ నిధి పేద ప్రజలకు ఒక వరం లాంటిది అంటూ కొనియాడిన ఎమ్మెల్యే రాము. 15 మంది బాధితులకు 8,50,000 రూపాయల చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే రాము. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో తాను బ్రతికి ఉన్నంత కాలం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానన్న సీతయ్య. కొనగల సీతయ్య పుట్టినరోజు సందర్భంగా వృద్ధ శరణాలయాల్లో వృద్ధులకు నూతన వస్త్రాల బహుకరణ. ప్రజల తరపున నిరంతరం శ్రమిస్తూ ప్రజానాయకుడిగా ఎదిగిన వ్యక్తి వంగవీటి మోహనరంగ. అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు నేటికి కొనసాగించేందుకు ప్రతి ఒక్క నాయకుడు కృషి చేస్తున్నాడని శాసనసభ్యులు వెనగళ్ల రాము అన్నారు. గత రోజు సాయంత్రం గుడ్లవల్లేరు మండలంలోని పలు గ్రామాలలో వంగవీటి మోహనరంగ, ఎస్వి రంగారావు, శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలను వంగవీటి రాధాతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. గుడ్లవల్లేరు మండలంలో విగ్రహాల ఆవిష్కరణకు విచ్చేసిన నేతలకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీతో వెళ్లిన నేతలు కౌతవరం గ్రామంలో మరియు గుడ్లవల్లేరు గ్రామాల్లో విగ్రహాలను ఆవిష్కరించడం జరిగింది. ఆధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. పార్టీలకు అతీతంగా వంగవీటి మోహనరంగ నాడు చేసిన కార్యక్రమాల వల్లనే ఆయన నేటికి ప్రజల హృదయాలలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయారని ఎమ్మెల్యే వెనగళ్ల రాము తెలిపారు. నాడు ఆయన చేసిన కార్యక్రమాలను కొనసాగించేందుకు నేటికి తామందరం కృషి చేస్తున్నామని, పేద ప్రజలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర, టీడీపీ నాయకులు పెనిమినేని బాబ్జీ, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, రాధారంగ మిత్రమండలి సభ్యులు మరియు టీడీపీ నేతలు, రంగ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సత్కరించవలసిందిగా ముత్తులెడ్డి నారాయణ స్వామి గారిని కోరుకుంటున్నాను. ఇప్పుడే కార్యక్రమానికి వచ్చేసినటువంటి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని, అలాగే విలువైన శాసనసభ్యులు శ్రీ వెనకళ్ల రాము గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాము. సార్ దయచేసి విగ్రహాల వద్దకు వెళ్ళొచ్చు. ఎవరు స్టేజ్ మీదకి వస్తారు ముందు మాకు స్టేజ్ మీదకి వస్తారు శ్రీ వెనకళ్ల రాము గారిని, అలాగే వంగవీటి రాధాకృష్ణ గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాము. దయచేసి దయచేసి భయ్యా మీ తల్లి భయ్యా
అన్నా కొంచెం అడుగు జరగాలి. స్టేజ్ క్లీన్ చేయాలి. కొనగళ్ల సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొనగళ్ల సీతయ్య పుట్టినరోజును పురస్కరించుకుని పామూరు వాసవి వద్ద వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య కేక్ ను కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్య పెద్దలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్న మహిళలకు వృద్ధులకు నూతన వస్త్రాలను పళ్లను అందజేసిన అనంతరం వారికి అన్నదాన కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ మానవ సేవ మాధవ సేవ అనే నినాదంతో తాను సీతయ్య చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఎంతో మంది తన వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారని, తాను చేస్తున్న సహాయ సహకారాలకు ఎంతో మంది అండగా నిలవడం సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. తాను బ్రతికి ఉన్నంత కాలం తన వంతు సేవా కార్యక్రమాలు సైతం కొనసాగిస్తూనే ఉంటానని తెలియజేశారు. పుట్టినరోజు సందర్భంగా ఎంతో అభిమానంతో వచ్చి తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సన్నిధి నాగసాయి, కొనగళ్ల వెంకట నాగలక్ష్మి, మాజేటి లక్ష్మి, వలికాంబ, మానేపల్లి రఘురాము, ఘంటసాల భరతుడు, పోకూరి మోహన్ రావు, తుమ్మలపల్లి నాగేశ్వర, తిరుపతయ్య, కె సాయి, బాజేశ్వరరావు, టి సుబ్బారావు, ఉమాశంకర్, నాగరాజు, చందు తదితరులు పాల్గొన్నారు. వృద్ధులకి వచ్చి మా సంఘ సభ్యులందరూ వచ్చి వాళ్ళ ముందు కేక్ కట్ చేసి వేడుక జరుపుకుంటున్నాం 10 సంవత్సరాల నుంచి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జిల్లా వైస్ సంఘం అధ్యక్షులు సన్నిధి నాగసాయి గారు, మరి గుడివాడ నుంచి పోకూరు మోహన్ గారు, తిరుపతి గారు, చిన్న గారు, మరి తిరుపతి సుబ్బారావు గారు, తుమ్మలపల్లి నాగేశ్వర గారు, మరి నాగరాజు, మరి జిల్లా సెక్రటరీ గంగరాజు గారు, మరి ఇంకా కొంతమంది వచ్చారు. కొత్త కిరణ్ గారు వచ్చారు. అందరూ కూడా వాళ్ళందరూ బాజేశ్వర ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బాజేశ్వర గారు, మరి మా అబ్బాయి ఉమాశంకరం. మరి ఈ సందర్భంగా ఎప్పుడు కూడా నేను అక్కడనే వచ్చేవాడిని, ఇంటికాడ నుంచే మా సంఘ సభ్యులు అందరూ వచ్చేవాళ్ళు. ఈరోజు విశేషం ఏంటంటే నాతో పాటు మా చిన్న అమ్మాయి, మా కోళ్ళు కూడా వచ్చారు నాతో పాటు. మరి ఈ కార్యక్రమం బాగా జరిగింది. ఏంటంటే వృద్ధుల విషయం చెప్పాలంటే, మరి వృద్ధుల్ని మరి అసలు అందరూ తల్లిదండ్రి కొడుకు కోళ్ళు సరిగ్గా చూస్తే వృద్ధాశ్రమాలు అవసరం లేదు అసలు. మరి వాళ్ళకి సరిగ్గా చూడక మరి రోడ్డు మీద అనాథలేక వరకు కొంతమంది పాల్గొతున్నారు. మరి 20 సంవత్సరాలు అయిందని ఒత్తడిగా తీసి పెట్టి 20 సంవత్సరాల నాడు తాలూరు వెంకటేశ్వరరావు మరి గుడిగా పామరు చిన్న గ్రామం అయినా సరే ఆలోచించి మన వైస్ సంఘం తరఫున మరి వృద్ధులు అనేక మంది వదిలేసిన ఉన్నారు, రోడ్డు మీద ఉంటున్నారు, వాళ్ళకు ఒక చల్లర ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచనతో ఆయన ఇక్కడ చల్లంగా ఏర్పాటు చేశారు. మరి గుడివాడ కూడా ఎంత దాని ఉన్నా కూడా మేము చేయలేని పని ఆయన చేశాడు. ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆస్తులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఆస్తులు ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులు బాధ్యత కొడుకులది, కొడుకు లేదా కూతురుది. మరి వాళ్ళు ఆ రకంగా వదిలేశారంటే వాళ్ళు మరి వాళ్ళ అబ్బాయిలు వచ్చినప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత చూస్తారా? చూడరు.
మరి వాళ్ళు ఏం అడుగుతారు? పెద్దవాళ్ళ వయసిన తర్వాత బంగారం డబ్బు ఏం అడగరు కదా. సమయానికి ఆహారం ముద్ద మరి రోగం మొత్తం మందు బళ్ళు అడుగుతారు. అంతగా ఏం అడుగుతారు? మరి ఏం అడిగినా కూడా ఏం చేసినా కూడా తల్లిదండ్రులు చూడకుండా చేస్తే నువ్వు చేసి కాశీలు ఎన్ని యాత్రలు చేసినా ఎన్ని యాగాలు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా ఫలితం శూన్యము. వాళ్ళని చూస్తేనే నీకు చేసిన పరమాత్ముడు ఏమంటున్నాడు? మానవసేవే మాధవసేవ అంటున్నాడు. మానవసేవ మాధవసేవ అంటే మరి మానవుడికి కష్టం వచ్చినప్పుడు ఆహారం నీరైనప్పుడు నీరు నువ్వు ఇచ్చావు అనుకో, అది నాకు చేసినట్టే అంటున్నాడు. అలాంటిది జన్మనిచ్చిన తల్లినే వదిలేస్తే నీకు పుట్టగది ఉంటాయి. ఇంకా ఎందుకు వదిలేస్తున్నారు? అలాంటి శుభ్రంగా చూసుకుంటే అనాథాశ్రమంలో ఎందుకు ఉంటారు అసలు వీళ్ళు? మరి గిడువ పామర్లు ఎంతమంది ఉన్నారంటే వీళ్ళందరూ మరి బాధలు అయ్యాయి కదా. ఇప్పుడు మేము మొత్తం ఎవరు ఉంటాం, కలిసి ఉంటాం, వెళ్ళిపోతాం. అదే ఇంటికాడ ఉంటే మనవడితో మనరాలతో వాళ్ళతో కొడలతో అందుకు ఆడుకుంటూ హాయిగా ఉంటారు. మరి వాళ్ళ ఆనందం ఎలా ఉంటుంది? వాళ్ళ కడుపు బాధ ఎట్లా ఉంటుంది అని ప్రతి ఒక్కరు కూడా దానికి ఉపమానంగా కూడా చెప్తాను. ఒక కోటొచ్చుడు బాగా సంపాదించి మా అమ్మ రుణం తీసుకోవాలనుకున్నాడు. ఏదో డబ్బులు కట్టేటికి చెత్తని. సరే బాగా చేసి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో, అమ్మ నాకు బాగా సంపాదించాను, నీ రుణం తీర్చుకోవాలి, ఏం చేయమంటావు? డైమండ్ నెక్లెస్ కావాలా, లేదా ₹1,00,00,000 బ్యాంకులు ఇవ్వమంటావా, లేకపోతే ఏం కావాలి నీకు అని అడిగాడు. ఒకసారి అడుగుతున్నాడా? 2-3 సార్లు అడిగాడు. నీ రుణం తీర్చుకోవాలి డబ్బుతో రుణం తీర్చాడా అడిగాడు. సరే ఇడిగారు బుద్ధి చెప్పాలనుకుని, అయ్యా ఏం వద్దయ్యా, రాత్రి పడుకునేప్పుడు నా పక్కన పడుకుని చేసి పడుకో చాలు, ఇంకేం వద్దు అంది. 12-1 గంటకు గ్లాస్ మంచిని ఇవ్వయా అని అడిగింది. తీసుకుని వదిలేసింది. వదిలేత మంచండ బండి గుంజింగిన బండి. అమ్మ రెండు మొదలేసాడు చూడలేదా అంది. మళ్ళీ 3ంటికి లేచి ఒక గ్లాస్ మంచిని అడిగింది. మళ్ళీ అదే పని చేసింది. నీకు బుద్ధి ఉందా లేదా, బట్టలను తడిపేశావు అని లేచాడు, కాగలేసాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ తెల్లారి ఏంటి రాత్రాట చేసామని చెప్పి అడుగుతా ఉంటే భార్య వచ్చింది. భార్య చెప్పింది, మీ ఆయన అట్ట చేశాడమ్మా అని. అదేంటంటే అట్ట ఆడటం, రుణం తీసుకుంటారా? మన అబ్బాయి పుట్టినప్పుడు నాకు బెడ్ అడ్డం తిరిగాడు. బెడ్ అడ్డం తిరిగినప్పుడు అసలు బిడ్డ పోతాడా తెలిపోతుందని చెప్పి అనుకోలేదు. ఆ పరీక్షలో మేము అంటాము, తల్లి రుణం మీరు తీరుతారు, అంతే తీరుతారు మీరు అని చెప్తే ఆడ జ్ఞానం అమ్మ కడిమే పడిపోయి ఏమన్నా ఎప్పుడు కూడా అని అన్నాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు చూసుకుంటే అంతకన్నా మహాభాగ్యం ఏమి ఉండదు. అందుకు పోతూ ఈ కార్యక్రమానికి ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. సీఎం రిలీఫ్ ఫండ్ నిధి కష్టాలు ఉన్న పేదలకు పెన్నిధి వంటిదని ఎమ్మెల్యే వెనగళ్ల రాము పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 15 మంది బాధిత కుటుంబాలకు ₹8,49,063 సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే రాము పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే రాము మరియు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న రోజుల వ్యవధిలోనే చెక్కులు రావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనగళ్ల రాము మీడియాతో మాట్లాడారు. ఆపద సమయంలో అత్యవసరంగా అప్పు చేసి వైద్యం చేయించుకున్న పేదలకు రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తుందని అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఏ ఒక్కరు వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదన్న ఆశయంతో నా వంతు కృషి చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో ఎవరికి నియోజకవర్గ పరిధిలోని బాధిత కుటుంబాలకు 1.5 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షులు దించాల రాంబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చట్రగడ్డ రవి, ఏపీ ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీల్, టీడీపీ నాయకులు లింగం ప్రసాద్, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మురళీ బాబు గారు 40,000 మోహన్ రావు గారు సార్ మొహమ్మద్ ఇర్ఫాన్ గారు 35,000. జరగండి
ఖజానా జాగ్రత్త. చంద్రబాబు గారు పంపించారు, గుర్తుపెట్టుకోండి. గొల్ల మండల ప్రశాంతి గారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మీరెవ్వరికి ఇది కాదు. ఓకే. గుడివాడ పట్టణం 9వ వార్డులోని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుడివాడ శాఖ కార్యాలయంలో ఆ శాఖ సంస్థ సేవా కార్యక్రమాల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సమావేశంలో మానవతా సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను వివరించిన సంస్థ పెద్దలు ప్రముఖ వైద్యుడు గుడివాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మాగంటి శ్రీనివాస్ ను సత్కరించి జ్ఞాపకాలను అందజేశారు. ఉన్నత విలువలతో వైద్య రంగంలో 10 మందికి సహాయం చేస్తూ విలువలుగా శిబిరాలు నిర్వహించడమే కాకుండా అనేక స్వచ్ఛంద సంస్థల్లో సైతం ఉత్సాహంగా పాల్గొంటూ సామాజిక అంశాలలో సైతం మాగంటి శ్రీనివాస్ చేస్తున్న సేవలను సంస్థ పెద్దలు కొనియాడారు. తాను రాజకీయాలకు డబ్బుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనని పేద వర్గాలకు వైద్య సేవలు అందజేస్తూ 10 మందికి మంచి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నానని సత్కార సమావేశంలో డాక్టర్ మాగంటి శ్రీనివాస్ అన్నారు. అనంతరం వైద్య ఖర్చుల నిమిత్తం కొలుసు రాజు అనే వ్యక్తికి సంస్థ ఆధ్వర్యంలో సంస్థల తరపు నుంచి 5,000 రూపాయల చొప్పున విద్యార్థి రాకేష్ కు ప్రోత్సాహం నిమిత్తం మరో 5,000 రూపాయల చెక్కును డాక్టర్ మాగంటి అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షురాలు దండమూడి జయలక్ష్మి, గుడివాడ శాఖ చైర్మన్ పిరిమినేని వేణుగోపాలరావు, అధ్యక్షులు అన్నపురెడ్డి గోపిరెడ్డి, కార్యదర్శి నందమూరి పద్మజ, వైస్ ప్రెసిడెంట్ దండమూడి సీతారామస్వామి, పట్టణ ప్రముఖులు బగ్గవరపు తిరుపతయ్య, దుడ్డు చిన్న, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళు నాకు తెలిసి 15 నుంచి 20 సంస్థలు ఉన్నాయి, సేవా సంస్థలు. ప్రతి ఒక్క సంస్థకి కూడా ఏదో కొన్న వాళ్ళు ఉద్దేశాలు పెట్టుకుంటారు, ప్రామాణికాలు పెట్టుకుంటారు, ఆ సంస్థ తరఫున చేస్తూ ఉంటారు. మనం కూడా అదే ఉద్దేశం. కానీ మన సంస్థకు మనకి చాలా విలువలతో కూడింది అని మనం చెప్పుకోవడానికి ముఖ్యంగా ఇక్కడ మనం చనిపోయిన తర్వాత ముఖ్యంగా అందరూ మనం ప్రాణం ఉండగా అందరం కూడా దగ్గరికి వెళ్తాం, మాట్లాడతాం. ప్రాణం పోగానే ఏం చేస్తాం, అమ్మ దూరంగా వెళ్ళిపోతాం. అలాంటి శవాలను, పార్థివ దేహాలను తీసుకెళ్ళటానికి మన మానవతా సంస్థ మొత్తం స్టేట్ అంతా కూడా అన్ని సంస్థల్లోనూ కూడా పార్థివ దేహాలను తీసుకెళ్ళటానికి ఫ్రీజర్ బాక్సులు రకాలు ఏర్పాటు చేశారు మన సంస్థ వ్యవస్థాపకులు. కాబట్టి ఇది ఎంతో చాలా ఉదాత్తమైన కార్యక్రమం. ఎందుకని అందరం వెళ్ళలేం కాబట్టి, అట్లా చేసుకోలేని వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి తక్కువగా మనం ఫ్రీగానే చేస్తాం. ఏ కార్యక్రమం చేసినా మన మానవతా సంస్థన ఫ్రీగా చేస్తాం. తర్వాత రెండోది ఆత్మీయ సహకారం. ఎవరైనా పోయినప్పుడు మన మానవతా సభ్యులు అందరూ వెళ్ళి అక్కడికి వాళ్ళని పలకరించి వీలైతే ఒక దండ సమర్పించి వాళ్ళకి అక్కడ ఏమైనా కావాలా, మీకు ఏమైనా సహాయం కావాలా, మన ఫ్రీజర్ బాక్స్ కావాలా, రథం కావాలా, అయితే ఇంకేమైనా సహాయం కావాలని మన వాళ్ళు వెళ్ళి పలకరించుకోవాలి. చాలా మంచి ఇదనమాట. అట్లాగే ఎవరికైనా ఏదైనా దెబ్బలు తగిలినా ఏదైనా చేసినా మన వాళ్ళు ముందుగా వెళ్తారు. నాకు ఎగ్జాంపుల్ మా మాస్టారే. నేను జారగానే 2 నెలలకే నేను ప్రెసిడెంట్ తీసుకోగానే మాస్టర్ కనిపించి పడిపోతే నిజంగా చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. అయితే మేము హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకి నాకు చెప్తా అంటే నేను కళ్ళం నీళ్ళు వస్తాయి. ఇప్పుడు తన మానవతా సభ్యులందరూ హాస్పిటల్కి వచ్చేసాం. మేము హాస్పిటల్కి వెళ్ళే లోపలికి రావాలి. మేము వాళ్ళ హాస్పిటల్ నుంచి వెళ్ళే వరకు మమ్మల్ని నుంచి చూస్తాను వచ్చాం. నన్నే కాదు ఎవరినైనా అలాగే చూస్తారు. కాబట్టి మన సంస్థ విలువలతో కూడినది అన్నది చెప్పడానికి ఇది నిదర్శనంగా చెప్తున్నారు. ఇట్లాగే ఎవరికి జరిగినా కానీ ఎవరైనా వెళ్ళి ఎవరికి అందుబాటులో ఉంటే వారు వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సేవ అనేది అనేక రకాలు. అందులో ఇది ఒక సేవ, చాలా ఉదాత్తమైన సేవ మన మానవతా సంస్థ చేస్తుంది. తర్వాత రెండోది ఏంటంటే ఈనాటి బాలలు రేపటి భావి పౌరులు కాబట్టి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనేది మన రామచంద్రారెడ్డి గారి ఉద్దేశం. అంటే ఏంటి, కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా అందరము ఒకే తాటిపై ఉండి ఉత్తమ సమాజ నిర్మాణం ఏర్పడటం మానవతా సంస్థ యొక్క ఉద్దేశం. కాబట్టి ఈనాటి బాలలే రేపటి భావి కూడా నడుము ఇచ్చేస్తారు మాత్రం. కాబట్టి స్వచ్ఛ భారత్ మీద నిలుస్తారు. పని చేయాలి ముందు. తను పని చేసి చూపవలే ఎంతో శ్రద్ధగా, తను పని చేసి చూపవలే ఎంతో శ్రద్ధగా చెప్పాం కదా మన బాపూజీ.
నీ కార్యములం సలుపంబోనుడ స్వచ్ఛ భారత మగం నీ కార్యములం సలుపంబోనుడ స్వచ్ఛ భారత మగం తెలిప నీ కార్యములం సంకోచములం వీడుతూ దాని ప్రజకు మోది దేశాభివృద్ధి గన తెలిపెను మన మోది దానిని ప్రజాభివృద్ధి దేశాభివృద్ధి గన తొలుతం పని చేసి దూపవలే ఎంతో శ్రద్ధగా అని స్వచ్ఛ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన కూడా ఉత్సాహంగా ఉంది. అందుకనే కంపల్సరీ రావాలని ఏమంటే ఓకే చెప్పారు. అలాగే ఆయనకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నేను అడిగిన ఏమంటే ఒప్పుకున్నందుకు. తర్వాత మా నందివాడ మండలంలో వాళ్ళ పెద్దనాన్న గారు మాగంట అంకినేడు గారు అంటే ఆ తరం వాళ్ళకి తెలవని వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఎంపీగా 5 సార్లు మంచి మెజార్టీతో గెలిచి మా బందరు పార్లమెంట్ నియోజకవర్గం మంచి సేవలు అందించారు. ఇప్పుడు అలాగే మళ్ళీ ఇప్పుడు కావూరు సాంబశివరావు అంటే మేనత్త భర్త ఇప్పుడు ఆయన కూడా ఎంపీగా మనకి చాలా కార్యక్రమాలు ఇక్కడ మనకి అందించారు. చాలా సేవా కార్యక్రమాల్లో మనకి అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి చాలా ఇక్కడ మనకి చేశారు. అలాగే మా శ్రీనివాస్ గారు కూడా మా నందివాడ మండలంలో మా తమిళసి గ్రామంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండేవారు. మా తర్వాత మా గుడివాడలో కూడా బయలు గుడివాడలో మన గుడివాడ మెయిన్ రోడ్డు డివైడర్లు అని చెప్పారు. అయితే స్టేడియంలో కూడా ఆయన ఆటల పోటీల్లో తెలియదు చాలా ఉన్నాయి. ఆయన కోచ్ లాగా అన్ని రకాల్లో ఫస్ట్ సెకండ్ మొత్తం ఆటల్లో కూడా రాణించారు. మాకు స్టేడియంలో ఎప్పుడు కనపడతానే ఉంటాడు. ఇంకా వైద్యం సంగతి చెప్పక్కర్లేదు. మనం ఆపదంటే ఇంటి అక్కడ హాస్పిటల్ అయితే 5 నిమిషాల్లో పైనుంచి ఎంత పని ఉన్నా వచ్చి అది అమలు జరుగుతుంది. కొంతమంది మాటలు చెప్తారు, అమలు జరపరు. అది 100% డాక్టర్ గారు చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన చైర్మన్ ఉన్నారు అభివృద్ధి కమిటీకి. అందువల్ల ఆ హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే 10 మందికి ఉపయోగపడే హాస్పిటల్. ఆ హాస్పిటల్లో అప్పుడే మంచి పేరు వచ్చింది. లాక్డౌన్ వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులకు ఇస్తారు ఆ పేరు. ఇప్పుడేమో ఒరిజినల్గా ఇచ్చారు అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్లకు. ఆ డాక్టర్లకు అయితే ఉపయోగపడతారు. సూపరింటెండెంట్ గారు కానీ ఎవరు కూడా మంచి డాక్టర్ గారండి. ఆయన అన్ని సైన్సులు చెప్పి మంచి బాగా చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఉంటే హాస్పిటల్ ఇంకా అభివృద్ధి జరుగుతున్నారు. ఈ అవకాశం ఇప్పుడు పెద్దలు దగ్గర కూడా బాతులు కాసుకునే వాళ్ళ కాడి నుంచి అందరు నా దగ్గరికే వస్తారు. హాస్పిటల్ పెద్దదైనా సరే నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా మిడిల్ అండ్ లోవర్ క్లాసే వస్తారు. మా స్టాఫ్ కూడా అదే చెప్తాను. ఎప్పుడైనా సరే ఎవరు వచ్చినా సరే డబ్బులు లేవని ఒక పేషెంట్ కూడా నా దగ్గర నుంచి వెనక్కి వెళ్ళటానికి లేదు. ఎంత కష్టమైనా సరే ఎంత తక్కువైనా ఇచ్చినంత తీసుకుంటాం. అట్లనే హాస్పిటల్ నడపాలి కాబట్టి డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకుని లేని వాళ్ళ దగ్గర వాళ్ళకి బ్యాలెన్స్ అవుతుంది. నాకేం నష్టం జరగదు. స్టాఫ్కి జీతాలు ఇవ్వాలి, కరెంటు అన్నీ ఉంటాయి కాబట్టి ఇట్లా చేస్తాము. తర్వాత ఈ మానవతా స్వచ్ఛంద సంస్థకి లీడ్ చేస్తున్న జయలక్ష్మి గారికి, సీతారామ స్వామి గారికి, మరియు గోపిరెడ్డి గారికి, పద్మజ గారికి, చిన్న గారికి, వీళ్ళందరికీ నమస్కారం. నన్ను పిలిచినందుకు. వేణుగోపాలరావు గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన మా పక్క ఊరే. చిన్నప్పటి నుంచి నాకు ఆయన బాగా పరిచయం. అయితే వాళ్ళ నాన్నగారు అప్పుడు వైద్యం చేసేవారు అక్కడ. ఆ రోజుల్లో గ్రామీణ వైద్యం చాలా తక్కువగా ఉన్నప్పుడు ఆ రోజుల్లోనే ఎట్లాంటి వైద్యం అయినా సరే నలుగురికి ఉపయోగపడేది, వాళ్ళకి కావాల్సింది చేయడం అనేది ప్రజలు. రోగి డాక్టర్ ఎప్పుడు మంచిగా అవుతాడంటే రోగి ఏం కోరుకుంటే అది ఇవ్వాలండి. సో వాళ్ళకి ఒక మంచి మాట అది చాలు, సగం జబ్బులు తగ్గిపోతాయి అనిపిస్తుంది. నేనేం చేశానా ఆయన ఏం చేశారని కాదు, రోగి నమ్మితే ఖచ్చితంగా అతను బాగుపడిపోతాడని నేను నమ్ముతాను. ఇప్పుడు కూడా అదే నమ్ముతాను. సో అందరినీ ప్రేమగా చూసేవారు ఆయన. చిన్నప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళాను, నాకు గుర్తుంది. ఇంకా సరిగ్గా గుర్తులేదు కానీ నేనైతే వెళ్ళి ఆయన దగ్గర సరంటే చాలా గ్రేట్. అందరికీ అభినందనలు. అయితే అటెండెన్స్ తక్కువ ఉందని బాధపడద్దు. మాకు ఐఎంఏ డాక్టర్స్ అయినా ఎక్కడైనా సరే రోటరీ అయినా లయన్స్ అయినా చూస్తాను. అందరూ తక్కువ వస్తారు, బట్ చేయాలనే సంకల్పం ఉంటుంది. బట్ ఈ రోజుల్లో బిజీ లైఫ్లో
క్షమించేసేయాలనుకుంటున్నాను. అయితే యంగ్స్టర్స్ని కొంతమంది చేర్చుకుంటే మీకు ఇంకా ఉంటుంది అని నేను భావిస్తాను. సో కొంతమంది యంగ్స్టర్స్ని కూడా చేర్చుకోండి. చాలా మంది కుర్రాళ్ళు ఉన్నారు, రావడానికి ఇష్టపడతారు. వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసేదానికి ఒక యూత్ నాయకుడిని పెట్టుకోండి మీరు చెప్పినట్టు. తర్వాత మీ మానవత బుక్ చదివాను, మొత్తం చదవలేకపోయినా. ముఖ్యంగా రెడ్డి గారికి చాలా అభినందనలు సార్, ఇందాక చెప్పినట్టు. కానీ ఇటువంటి సేవ ఎవరు చేయరు. సో ఒక మనిషి అప్పుడు దాకా బతికుండగా మనిషి అంటారు, శవం అంటారు తర్వాత. సో వస్తువు అయిపోతుంది అది మనిషి జీవం వల్ల. సో అటువంటి దానికి చేయడం నిజంగా దైవకృపాది. మన సాయిబాబా గారు చెప్పినట్టు సేవా తత్పరత, ఓపిక, ఓర్పు, సహనం ఉండాలి ఇవన్నీ చేయడానికి. మీరు ఇంత రిమోట్ ప్లేస్లో కూడా ఇంత చిన్న కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందదాయకం. అయితే నా వంతు సాయంగా నేను ఎప్పుడైనా మెడికల్ క్యాంప్స్ పెట్టినప్పుడు ఐఎంఏ డాక్టర్ కాబట్టి నన్ను సంప్రదిస్తే నేను స్వయంగా మా మిస్సెస్ ఇంకెవరినైనా సరే మీకు కేటాయించగలుగుతాను. ఆఫ్టర్నూన్ టైమ్స్లో మాకు ఫ్రీగా ఉంటుంది కొంచెం. ఆ టైంలో అయితే 2 to 4, 5 ఎప్పుడైనా పర్లేదు. సో ఎప్పుడు పిలిచినా సరే కంపల్సరీ చేస్తాం. ఇంకోటి ఏంటంటే మెడికల్ క్యాంప్స్ అంత వ్యయ ప్రయాస కోరి పెట్టినా ఇట్లాగే జనాలు తక్కువ వస్తున్నారు. సో అందుకని చెప్పి దానికన్నా మీరు ఎవరైనా పూర్ అని మీరు అనిపిస్తే, వాళ్ళకి బాగలేదని అనిపిస్తే ఫోన్ చేసి చెప్పి రేపలన హాస్పిటల్లో నేను అందరు డాక్టర్స్ నాతో స్నేహంగా బాగుంటారు, కుర్రాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు గౌరవంగా ఉంటారు. సో అందరికీ నేను పర్సనల్గా ఫోన్ చేసి చెప్పి పంపించి చేయగలను. అట్లా చేస్తే మనం ఎక్కువ సాయం చేసిన వాళ్ళు అవుతా అనిపిస్తుంది. క్యాంపుల్లో మెడిసిన్స్, డ్రగ్స్ అవి తీసుకుని అవి అనవసరంగా వేసుకుంటే వాళ్ళకి నొప్పులు, కిడ్నీస్ చెడిపోవడం అలా జరుగుతాయి, పెయిన్ కిల్లర్స్ అయ్యి. సో మిస్యూజ్ అవుతున్నాయి అని నాకు తెలుస్తుంది. సో దాని బదులు మీరు ఎవరికైనా బాగున్నప్పుడు నాకు ఫోన్ చేసినా సరే నా నెంబర్ వేణుగోపాల్ దగ్గర ఉంది. తర్వాత ఎప్పుడన్నా చిన్న మీటింగ్స్ అయితే మీరు ఇక్కడ పెట్టుకో. మల్లాయపాలెం పంచాయతీ పరిధిలోని శ్రీకాళహస్తి కాలనీలోని డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు మల్లాయపాలెం 2వ సచివాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. శ్రీకాళహస్తి కాలనీ మెయిన్ డ్రైన్ పూడుకుపోవడంతో డ్రైనేజీ వాటర్ ఖాళీ స్థలాల్లో చేరి విష సర్పాలకు నిలయంగా మారాయని, కాలనీలో శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానిక మహిళలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆసిపి రెడ్డి, నాయకులు కొండ, సురేంద్ర, రజని తదితరులు పాల్గొన్నారు. మల్లాయపాలెం సచివాలయం 2లో శ్రీకాళహస్తి కాలనీ సరిహద్దు. ఆ కాలనీ సరిహద్దులో ఒక డ్రైను పూడిపోవడం రీత్యా మొత్తం ఆ ఖాళీ స్థలాల్లో నీళ్లు నిండిపోయి అక్కడ ఉండే ఇళ్ళ సిమెంట్ రోడ్ల మీద కూడా నీళ్లు ఎక్కేస్తూ ఉన్నాయి. దాని రీత్యా నీళ్లు నిలవ ఉండడం రీత్యా అక్కడ పురుగులు, దోమలు, పాములు ఇలాంటివి రావటం. రెండోది వర్షాకాలంలో ఆ ఇబ్బంది ఉంది. గతంలో 2 సంవత్సరాల క్రితం కూడా మేము వచ్చి ఇట్లాగే అడిగితే ఆ రోజున్న మల్లాయపాలెం ఇన్ఛార్జి గారు అది డ్రైన్ తవ్వించారు. కాబట్టి ఇప్పుడు కూడా ఆ డ్రైన్ తక్షణం తవ్వాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చూస్తే అసలు ఎంత భయంకరంగా ఉందంటే దాన్ని ఒక పొక్కలైన్ పెట్టి పంచాయతీ వాళ్ళు ఇమీడియట్లీ దాన్ని తవ్వించుకుంటా కిందకి వెళ్తే ఆ నీళ్ళన్నీ లాగేస్తాయి. కాబట్టి అంటువ్యాధులు అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ నీళ్లు చూస్తేనే అసలు అక్కడ స్మెల్లే భరించలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి తక్షణం పంచాయతీ అధికారులు అది జోక్యం చేసుకుని ఎండిఓ గారు కూడా వచ్చి పరిశీలించి తక్షణం ఆ పని అయ్యేటట్టు చూడాలని ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రెండోది ఆ మహిళలు కూడా వాళ్ళు పడే ఇబ్బందులు వాళ్ళు కూడా చెబుతారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆ డ్రైన్ ఈ పక్క బారుగా డ్రైన్ తవ్వుకెళ్ళి ఆ కిందకి వదిలితేనే ఆ నీళ్ళన్నీ పోయే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం ఆ పని చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. డ్రైనేజీలు లేవు. మనకి డ్రైనేజీలు కడతానన్నారు, తవ్వేసి వదిలేశారు. ఇంకా వాటి వల్లే మనం వాడుకున్నాం. ఆ వాడిన నీళ్ళన్నీ మొత్తం గుమ్మాల ముందే. ఇటు నుంచి శ్రీదేవి నగర్ నీళ్లు కూడా మన మీద నుంచే వెళ్ళాలి. ఆ నీళ్లు కూడా వెళ్ళట్లేదు. వెళ్ళేసాట తీసినా సరే డ్రైనేజీ అదంతా అక్కడంతా పూర్తి చేశారు. ఎవరు చర్యలు తీసుకుంటారు. ఆ నీళ్ళన్నీ పూర్తి చేశారు కదా, అవన్నీ ఎప్పటికప్పుడు తీపిద్దా ఉన్నాం, జనాలందరూ ఇబ్బంది పడతారేమో అనే సమస్య అసలు ఎవరికి లేదు. మేము 10 సార్లు ఫోన్ చేసి స్వచ్ఛాలయానికి 10 సార్లు వెళ్తే ఒక్కసారి పెట్టి తీపిస్తారు. ఆ పై నీళ్ళు కాసిన జారుతాయి. తర్వాత మళ్ళీ పట్టించుకునే నాదుడు ఎవరు లేరు. ఎవరైనా చెప్పినా సరే మనకెందుకు వాటా సరే అని ఫోన్ పెట్టేయటం అనేది జరుగుతుంది. మనకు ఎవరు పట్టించుకుంటలేదు. ఇక్కడికి వచ్చి కొద్ది నీళ్ళు మనమైనా తీసుకుందాం, మనం ఇబ్బంది పడలేకంటే ఇక్కడ వాళ్ళేమో మనకు గొడవాడుతున్నారు. కాబట్టి చర్యలు తీసుకుని మనకు అమ్మటనే ఆ మురుగు నీళ్ళు అనేది పోయేటట్టు చేయండి సార్.
కాళహస్తి కాలనీ ఫస్ట్ రోడ్లో మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. నీళ్లు గురించి రాత్రి పూట బయటికి రావడానికి కూడా లేకుండా అయిపోయింది. నీళ్లు బాగా ఇంట్లోకి వచ్చేసి అమ్మకి అడుగు బయట పెడితే కింద ఏముంటుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం మేము. వెనకమాల అదేవిధంగా రోడ్డు గురించి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాం. ఆ రోడ్డు గురించి పట్టించుకోవట్లేదు. ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు. ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తాం అంటున్నారు. ఈ సార్ గారు వెళ్ళిపోతున్నారు, ఇంకోసారి గారు వస్తున్నారు, ఇంకోసారి గారు వెళ్ళిపోతున్నారు, ఇంకోసారి గారు. ఇన్నాళ్ళ నుంచి మీరేం చేశారు, ఇప్పుడు వచ్చారేంటి నేను వచ్చినాక అనేసి ఏ సార్ చెప్పినా అదే మాట. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవ్వరూ మాకు సమాధానం లేదు. సరిగా చేస్తాం 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 ఇదే సరిపోతుంది. ఇప్పుడు 15 సంవత్సరాలుగా ఇదే జరుగుతుందండి. అది గత 11 సంవత్సరాలుగా బీజేపీ పరిపాలనలో దేశం అన్ని రంగాల్లోనూ వెనుకబడిందని సిపిఎం రాష్ట్ర నాయకులు ఎం హరిబాబు అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో పార్టీ పట్న కమిటీ సభ్యులు శివనాగమల్లేశ్వర అధ్యక్షతన జరిగిన సమీక్షత సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చుపెట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. పహల్గమ్ దుర్ఘటనకు మతం రంగు పులమటం దుర్మార్గమని అన్నారు. ఉగ్రవాదుల దాడులను ఎన్నికల ప్రయోజనాలకు వాడుకోవటం సిగ్గుచేటు అంటూ వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఆసిఫిరెడ్డి, 5వ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు పి రజని, సిపిఎం పట్న కమిటీ సభ్యులు సురేంద్ర, మైనార్టీ నాయకులు తాజుద్దీన్, పలువురు లౌకికవాదులు పాల్గొన్నారు. గుడివాడలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సదస్సు జరిగింది. దీని ప్రధానమైన ఉద్దేశం ఏమంటే, మొన్న కాశ్మీర్లో ఉన్నటువంటి పహల్గాములో ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది పర్యాటకుల్ని హతమార్చిన చర్యని సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. అలాగే ఈ దేశంలో అట్లాంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి మూలాలను కనిపెట్టి ఉగ్రవాదాన్ని అంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. అలాగే ఉగ్రవాదానికి సంబంధించినటువంటి అన్ని పారిశ్రామిక సంబంధించినటువంటి పరిష్కారాలను కూడా కనిపెట్టాలి. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు ఉగ్రవాదులను తుదముట్టించే ప్రయత్నం కంటే కూడా వారికి సంబంధించిన అనేక మందిని రకరకాల రూపాల్లో జ్యోతి మల్హోత్రా కానీ, డానిష్ కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ పాకిస్తాన్ ఏజెంట్లుగా తయారైతే వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోతుంటే చూస్తూ ఉంటున్నారు. అట్లాగే ప్రధానమంత్రి మోడీ గారు కూడా అఖిలపక్ష సమావేశాలకు హాజరు కాకుండా బీహార్లో ఎన్నికల ప్రచారానికి పోవడం కూడా సరైంది కాదు. అట్లాగే ఇంత ముందు కూడా పార్లమెంటు మీద దాడి చేశారు. అట్లాగే రైతాంగ ఉద్యమం సందర్భంగా త్రివర్ణ పతాకం బదులు ఎర్రకోట మీద పతాకాన్ని ఎగరేయటం, ఇట్లాంటి దుష్ట చర్యలన్నీ ఈ కాలంలో పెరుగుతున్నాయి. కాబట్టి వీటిని తుదముట్టించడానికి ప్రభుత్వం సరైన పద్ధతుల్లో వాటిని చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇతరితర ప్రాధాన్యతల పేరుతో ప్రతిదానికి మతం రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందాలనే దీంతో జరుగుతుంది. అది సరైనది కాదు. మనమంతా భారతదేశంలో ఉన్న వాళ్ళందరం భారతీయులమే. హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా ఎవరైనా సరే భారతీయులు. భారతదేశానికి స్వాతంత్ర్యం అప్పుడు కూడా హిందూ ముస్లిం అందరూ భాయి అనుకుంటూ పోరాడి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చాం. అట్లాంటి సాధించబడిన స్వాతంత్ర్యాన్ని పరమత సహనంతో హిందువులు, ముస్లింలు, అన్ని మతాల వారు కలిసి చేయాలి. ఉగ్రవాదులకి మతం ఉండదు. వాళ్ళు ఎవరినైనా తుదముట్టించటము, చంపేయటమే లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో ప్రతి ఘటనకి మతం పులిమి చేయటం సమంజసం కాదు. కాబట్టి ప్రభుత్వం ఈ ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి చేయాల్సిన ప్రయత్నంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి అనుకుంటున్నాం. అట్లాగే భారతదేశానికి ఒక స్వతంత్ర విదేశాంగ విధానం ఉండేది. అట్లాంటిది అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్కి మనకి చర్చలు జరిపి ఆయనే యుద్ధం ముగించాం అని చెప్పాడు. అట్లాగే ఇండియాకి వచ్చే ఐఫోన్ తయారీ కంపెనీని నేనే వద్దని ఆపానని చెప్పి చెప్తున్నాడు. ఆ విధంగా అమెరికాకి పూర్తిగా లొంగిపోవడం కూడా ఈ దేశానికి నష్టం అని చెప్పేసి అభిప్రాయపడుతున్నాం. అందుకనే భారతదేశంలో అందరూ సమైక్యంగా ఉంటేనే ప్రశాంతంగా జీవించగలుగుతాం. అట్లా ఉంటేనే భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పి చెప్తూ ఉగ్రవాదాన్ని తుదముట్టించి ఈ దేశ అభివృద్ధి కోసం పాటుపడాలి. దీనికి రాజకీయాలు, రంగు, మతం ఇట్లాంటి పోకపోకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పేసి కోరుతాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడ్లవల్లేరు మండలంలో వంగవీటి రాధాతో కలిసి వంగవీటి మోహనరంగ, శ్రీకృష్ణదేవరాయ, ఎస్వి రంగారావు విగ్రహాలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాము. వంగవీటి మోహనరంగ రాజకీయ నాయకుడు కాదు, ప్రజానాయకుడు అంటూ కొనియాడిన ఎమ్మెల్యే రాము.
సహాయ నిధి పేద ప్రజలకు ఒక వరం లాంటిది అంటూ కొనియాడిన ఎమ్మెల్యే రాము. 15 మంది బాధితులకు 8,50,000 రూపాయల చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే రాము. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో తాను బ్రతికి ఉన్నంత కాలం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానన్న సీతయ్య. కొనగల సీతయ్య పుట్టినరోజు సందర్భంగా వృద్ధ శరణాలయాల్లో వృద్ధులకు నూతన వస్త్రాల బహుకరణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.